భాగ్య విధాతకు భారతరత్న, మన పీవీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం. మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు ఒకేసారి ముగ్గురికి ప్రకటించిన కేంద్రం. దేశానికి ఎవరూ ఎనలేని సేవలందించారంటూ ప్రధాని మోడీ ప్రధాని మోడీ ప్రశంసలు. తెలుగు తల్లి సిగలో భారతరత్న మెరిసింది. నవభారత ఆర్థిక రూపశిల్పి పివిని వరించి తనకు తాను మురిసింది. ఆ బహుభాషా కోవిదుడు మేధస్సుకు తగిన గుర్తింపు నుంచి పులకించింది. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పదంలో పరుగులు పెట్టించిన అపర మేధావి, సాహితీ ప్రియుడు మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న దక్కింది. అన్నదాతల ఆత్మబంధువుగా పేరొందిన మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవంలో దేశంలో ఆకలి తీర్చిన ఎంఎస్ స్వామినాథన్లకు తాజాగా ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. సో ఈ ముగ్గురితో పాటు ఎల్కే అద్వానీ, తర్వాత కర్పూరి ఠాకూర్, మొత్తం ఈ ఏడాది 5 మందికి భారతరత్న ఇవ్వడం మోడీ సర్కార్ చేసిన ఒక గొప్ప ప్రయోగం అనమాట. ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి మాత్రమే ఇస్తూ వస్తుంటారు, కానీ ఈసారి ఏందో మరి 5 మందికి కేటాయించారు. దీని వెనుక మతలబ్ ఏందన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది అనమాట. ఇక ఇదే అంశాన్ని అన్ని పత్రికలు కూడా హైలైట్ చేసినాయి అనమాట. భారతరత్నం పివి, ఆర్థిక సంస్కరణలకు యుగకర్తకు అత్యున్నత పౌర పురస్కారం. మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు ఈ ఏడాది 5గురికి భారతరత్న. సంస్కరణల సారథి సిసలైన భారతరత్నం. పీఠాధిపతి అవుదామనుకుంటే ప్రధాని అయ్యాడు. బహుభాషా కోవిదుడు, ఎన్నింటికో ఆద్యుడు. ప్రజల జీవన నాణ్యత పెరుగుదల పివి చలవే. సాహితీమూర్తి పాములపర్తి నరసింహారావు. వ్యవసాయ కృషి రత్నం స్వామినాథన్. అసలైన రైతు నాయకుడు చరణ్ సింగ్. పివి హయాం కొత్త ఆర్థిక శకానికి నాంది. దేశాన్ని ఆధునిక ఆర్థిక శక్తిగా మలిచారు. భారత మార్కెట్ల తలుపులను తెరిచారు. మేధావి రాజనీతిజ్ఞుడు మోదీ. పివి భారతరత్న స్వాగతిస్తున్నా అని సోనియా గాంధీ తన హర్షం వ్యక్తం చేసింది. భారత్ను నిలబెట్టింది పివి సంస్కరణలని బాబు కొనియాడారు. ఇక దిశలోనూ అదే, వెలుగు పేపర్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని కీలకమైన పత్రికలన్నీ కూడా దీన్నే హైలైట్ చేసినాయి. అయితే మంచి మాట్లాడుకున్నప్పుడు చెడు కూడా చెప్పాలి కదా, ఎందుకంటే కాయిన్కు ఒక సైడే ఎప్పుడు చూడొద్దంటారు. అట్లనే పివి నరసింహారావుకు సంబంధించిన కొన్ని దాష్టికాలు, దుర్మార్గాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన గతంలో సోనియా గాంధీని విభేదించి చాలామంది పేపర్లో రాసి, కనీసం ఆయన సమాధికి కూడా అంతిమయాత్రకు కూడా సరైన గౌరవం ఇవ్వలేకపోయారని చెప్పి. ఎందుకు ఇవ్వలేదు అంటే అప్పట్లో, అంటే 1991కి ముందు పెరుబందర్లో రాజీవ్ గాంధీ హత్య జరిగిన తర్వాత ఆ హత్యకు పివి నరసింహారావే స్కెచ్ చేసిండు అన్నది ఒక ఆరోపణ. అందులో నిజానిజాలు ఏం తెలియలేదులే, కానీ దాని తర్వాత జరిగిన ఎల్కే అద్వానీ చేసిన రథయాత్ర, రామ్ రథయాత్ర ఏదైతే ఉందో దానికి పివి నరసింహారావు ఎక్కడ లేని అండదండలు ఇచ్చారని చెప్పి ఒక ఆరోపణ. దాని తర్వాత బీహార్లో అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బీహార్ మీదుగా వెళ్తున్నప్పుడు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి అనమాట రామ్ రథయాత్రకు సంబంధించి. దానికి కారణం పివినే ఆద్యుడు అని కూడా చెప్తారు. చంద్రస్వామి అనే ఒక ఏమంటారు పౌరోహితుడిని, ఒక మాంత్రికుడిని తన గ్రిప్లో పెట్టుకొని ఆడిందే ఆటగా పాడిందే పాటగా పివి నరసింహారావు అప్పట్లో, అంటే జాతకాల పిచ్చితో ఆయన చెప్పినట్టు, అంటే చంద్రస్వామి చెప్పినట్టే వ్యవహరించాడని చెప్పి పివి నరసింహారావు మీద ఉన్న ఒక తీవ్రమైన ఆరోపణ అనమాట. సో ఒకసారి మనం ఈ సినారియో కనుక గమనిస్తే, జనవరి 21న రాముడి ప్రతిష్టాపన జరిగింది, బాలరాముడి ప్రతిష్టాపన. ఆ తర్వాత ఎల్కే అద్వానీకి భారతరత్న అవార్డు వచ్చింది. దీనికి సీక్వెన్స్గా పివి నరసింహారావుకు ఇప్పుడు భారతరత్నను ప్రకటించారు. మోడీ అంటే కారణజన్ముడు అని చెప్పి లాల్ కృష్ణ అద్వానీ చెప్పడం, అప్పుడెప్పుడో అంటే 91-92లో జరిగిన రామరథ యాత్రకు సాకారమైనట్టు మొన్న అంటే ప్రాణప్రతిష్ఠ జరగడం. ఈ నేపథ్యంలోనే ఎల్కే అద్వానీకి పివి నరసింహారావుకు భారతరత్న రావడం, ఇదంతా కోఇన్సిడెంట్ అనుకుంటే పొరపాటు. ఎందుకంటే దీని వెనకాల ఒక పెద్ద స్కెచ్ ఉంది. అప్పట్లో 1991కి ముందు బీజేపీ కేవలం 2 ఎంపీ స్థానాలతో ఉన్న ఆ పార్టీ ఈరోజు 303 సీట్లకు ఎదిగింది. అంటే దానికి కారణం రాముణ్ణి రాజకీయం చేయడం. దీనికి సహకరించిన వ్యక్తుల్లో వీళ్ళందరూ ఉన్నారన్నమాట. సాధ్వి ప్రజ్ఞా సింగ్, తర్వాత వినయ్ కతియార్ లాంటి ఎంతోమంది అప్పట్లో, అంటే
రామరథ యాత్రలో వాళ్ళు చేసిన ఘోరాలు నేరాలు అన్నీ ఇన్ని కావు, బట్ అవన్నీ మభ్యపెట్టేలాగా చరిత్రను వక్రీకరించేలాగా నాటి ప్రధానమంత్రి కొన్ని నిజాల్ని దాచి ఉంచి వాళ్ళకు పూర్తిగా అండదండలు అందించడంతోనే అప్పటి బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిందని చెప్పి ఒక ఆరోపణ 1992 డిసెంబర్ 6న దేశానికి బ్లాక్ డే అని చెప్పి అప్పట్లో చాలామంది ఆరోపించారు. ఆ తర్వాత ప్రతి డిసెంబర్ 6న ఈ ముస్లిం టెర్రరిస్టులు కొంతమంది తీవ్రవాదులు ఎక్కడో ఒక చోట దేశంలో ప్రతిమూల ఆఖరికి పార్లమెంట్ మీద కూడా దాడి చేసే దుస్థితికి దిగజారడానికి కారణం ఈరోజు జరిగిన బాబ్రీ మసీద్ కూల్చివేత. సో దీనికి అంతటికి మూలం ఎక్కడ అంటే పివి నరసింహారావు అన్నది అప్పట్లో రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాట అనమాట. సో ఇవన్నీ కాయిన్కు మరొక సైడ్ అనమాట. ఆయన బహుభాషా కోవిదుడు, దేశంలో అంటే 14 భాషలు మాట్లాడగలిగిన ఏకైక వ్యక్తి, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప యోధుడు. ఇవన్నీ ఓకే, పాజిటివ్ కోణమే. కానీ ఆ ఆర్థిక సంస్కరణలు కూడా అప్పట్లో అంటే గ్లోబలైజేషన్లో భాగంగా భారత్ అంటే అప్పుల స్థితిలో ఉన్నప్పుడు, మన బంగారాన్ని తాకట్టు పెట్టి దేశం దివాలాంచులో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలను అందిపుచ్చుకొని దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నాడు. దాని తర్వాత పరిణామాలు ఏమైనాయో అందరికీ తెలిసిందే. నిజానికి పివి నరసింహారావుకు అప్పుడు వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి మన్మోహన్ సింగ్. ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా, ఆర్థిక శాఖ సలహాదారుగా ఉండి పివి నరసింహారావును నడిపించింది మన్మోహన్ సింగ్. సో ఆ కృతజ్ఞతతోనే 2004లో యూపీఏ 1 సర్కార్ వచ్చినప్పుడు సోనియా గాంధీ విదేశీయత అనేది ఒకటి కారణమైనప్పుడు పివి నరసింహారావుకు చేసిన సేవ, ఆ టైంలో చేసిన సంస్కరణల కారణంగా మన్మోహన్ సింగ్ వివాదరహితుడు. ఇంకొకటి పంజాబీకి సంబంధించిన సిక్కు వ్యక్తి కావడంతో అంటే 2 రకాల ప్రయోజనాల నేపథ్యంలో మన్మోహన్ సింగ్ను అప్పట్లో ప్రధానమంత్రి చేశారని చెప్పేది చరిత్ర అనమాట. సో ఇన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు సోనియా గాంధీ కూడా పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు వచ్చిందని పెద్దగా ఎక్కడ స్పందించలేదు. జస్ట్ అంటే ఒక నోట్ రిలీజ్ చేయడం తప్పిస్తే, ఎందుకంటే పివి నరసింహారావు కారణంగానే సోనియా మీద విదేశీయత అనే ఒక ముద్ర పడింది. పివి నరసింహారావు కారణంగానే కాంగ్రెస్ పార్టీ దివాలా తీసింది 1996 తర్వాత. ఇవన్నీ అంటే చరిత్రకారులు చెప్పిన నిజాలన్నమాట. అందులో వాస్తవాలు ఏంటన్నది ఇక ఎవరికి వాళ్ళు బేరీజ్ వేసుకోవాల్సిందే అనమాట. సో ఇది పివి నరసింహారావుకు సంబంధించిన మరొక కోణం. ఇక దీని మీద చాలామంది పేలాలనుకుంటున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ గతంలో అంటే అసెంబ్లీలో వాళ్ళు తీర్మానం చేసినందుకే ఈరోజు ఆయనకు అవార్డు వచ్చిందని వాళ్ళు భుజాలు తడుముకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఏదో చెప్తున్నాడు. ఇక నారా లోకేష్ అయితే ఏకంగా ట్వీట్ చేసిండు అనమాట. ఏమని? ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, రాజనీతిజ్ఞుడు, ప్రధాని దివంగత పివి నరసింహారావు గారికి భారతరత్న వంటి అత్యున్నత పురస్కారం దక్కడం తెలుగువారిగా మనమంతా గర్వపడాల్సిన సందర్భం. దీనిపై స్పందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేషనల్ మీడియా కోరితే ఆయనను తప్పించుకున్న ధోరణి చాలా అవమానకరం. ఇదేమి కుసంస్కారం జగన్ అని చెప్పి ఈయన ట్వీటు. నెక్స్ట్, దిస్ హ్యాస్ గాట్ టు బి ద బెస్ట్ న్యూస్ ఇన్ రీసెంట్ టైమ్స్. శ్రీ పివి నరసింహారావు గారు బీయింగ్ కన్ఫర్డ్ with Bharat Ratna is true honor for all Telugus. He is credited for transforming the economic scenario of our nation with his reforms. But he has done much more than that to make India the powerhouse it is today for the world. My humble tributes to great leader for all his distinguished accomplishments that has brought a positive change in the lives of millions. సో ఇది నారా లోకేష్ చేసిన ట్వీట్. ఇక్కడ ఈయనకు కౌంటర్గా ఏం చేస్తున్నారంటే, మీ తాతకు భారతరత్న ఇప్పించుకునే స్థితిలో మీ నాయన ఉన్నా కూడా అప్పట్లో చెప్తుండే కదా, 96 నుంచి 2004 మధ్య ఎన్డీఏ సర్కారు కొలువైనప్పుడు ఈయననే చక్రాలు తిప్పింది. కానీ ఎన్టీ రామారావుకు ఈడ మహానాడు టైంలో ఎన్టీఆర్ వర్ధంతికి జయంతికి 2 సార్లు తీర్మానం చేస్తారనమాట ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని. కానీ ఆ టైంలో ఆయనకు భారతరత్న ఇచ్చేందుకు ఈయననే మోకాలడ్డీడని చెప్పి ఒక ఆరోపణ. ఇప్పుడు కూడా అవకాశం ఉండే 2014 నుంచి 19 మధ్య. కానీ భారతరత్న అవార్డు ఇస్తే ఎవరు తీసుకోవాలి అంటే, ఒకటి పురంధరేశ్వరికి అవకాశం ఉంటుంది, లేదంటే లక్ష్మీపార్వతి అర్హురాలు. లక్ష్మీపార్వతి చేతుల మీదుగా ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ఇప్పించడం ఈయనకి ఇష్టం లేదు కాబట్టి వద్దని చెప్పిండు పలుమార్లు అని చెప్పి రూమర్స్ అన్నట్టు. సో ఇది వీళ్ళ దిక్మాలతనం. ఇప్పుడేమో తెలుగు వాడికి
వచ్చింది, తెలుగు జాతి ఆత్మగౌరవం ఢిల్లీలో మెరిసింది అని చెప్పి ఇట్లా ట్వీట్ చేస్తుంటారు అనమాట. మన దాకా వస్తేనేమో వేరే. ఇది పీవీకి సంబంధించిన భారతరత్న ఏమంటారు ప్రోస్ అండ్ నెగిటివ్స్.